నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రెండేళ్ల నుంచి ప్రతి సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మీ బిడ్డని అంటూ ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో తల్లి చెల్లిని వదిలేసిన జగన్ బయట వాళ్లను ఎలా మీ బిడ్డ అవుతారని జనాలు అంటున్నారు. సొంత తల్లిని పట్టించుకొని బిడ్డ ప్రజలను పట్టించుకుంటాడా? ఒకవైపు చెల్లి షర్మిల జగన్ బండారం బయటపడుతుంటే మరోవైపు బాబాయ్ కుమార్తె సునీత సైతం రంగంలోకి దిగి ఉతికి ఆరయ్యబోతున్నారే. సొంత చెల్లెళ్ళే శత్రువులుగా మారిన తరుణంలో జగన్ మీ బిడ్డ సెంటిమెంట్ ప్రజలను మెప్పించగలదా? ప్రతి బహిరంగ సభలో ఏపీ సీఎం జగన్ మీ బిడ్డ అనే పదం ఎక్కువసార్లు ఉపయోగిస్తారు. మీ బిడ్డను గెలిపించుకోండి అంటూ వేడుకుంటారు. ఈ నేపథ్యంలో అసలు జగన్కు ఎవరు బిడ్డగా అనుకుంటున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. సొంత తల్లిని చెల్లిని దూరం పెట్టినవాడు సామాన్య జనానికి ఎలా బిడ్డవుతాడనే విమర్శలు వస్తున్నాయి. తన స్వలాభం కోసం చెల్లిని కూడా వదిలేసిన జగన్ ఎవరికి బిడ్డగా ఉండగలరు అనే మాటలు జనాల నుంచే కాకుండా షర్మిల అభిమానుల నుంచి కూడా వస్తున్నాయి. సొంత బాబాయిని దారుణంగా హత్య చేసిన వాళ్లను కాపాడుతూ వస్తున్న జగన్ను ఎవరు సొంత బిడ్డగా అనుకుంటారు అని అటు టీడీపీ, జనసేన ఎప్పటినుంచో అంటున్నాయి. ఒకవైపు కుటుంబం చీలిపోవడానికి కారణం జగనే అని షర్మిల చెబుతుంది. అలాంటి జగన్ను బిడ్డగా భావించేవారు ఉంటారా? రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వ్యక్తి ప్రజలకు బిడ్డగా ఎలా మారతారు? తన నియంతృత్వ పోకడలకు సొంత పార్టీలోని సీనియర్లే బయటికి వస్తుంటే నేను మీ బిడ్డనని ఎలా నమ్మించగలరు? విదేశీ విద్యా దీవెనను గాలికి వదిలేసి వసతి దీవెనను కొండెక్కించిన జగన్ను ఎవరు బిడ్డగా అంగీకరిస్తారు? ఉద్యోగాలు లేక తమ బిడ్డలు నిరుద్యోగంతో మగ్గుతుంటే ఏ తల్లి జగన్ను బిడ్డగా స్వీకరిస్తుంది? మద్య నిషేధమని చెప్పి మద్యాన్ని ఏరులై పారిస్తున్న జగన్ను ఏ అమ్మ బిడ్డగా తలుస్తుంది అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు టీడీపీ, జనసేన నేతలు. చెల్లెలు షర్మిల దెబ్బకు జగన్ ప్రయోగిస్తున్న మీ బిడ్డ సెంటిమెంట్ వర్కౌట్ కావడం లేదు. తాజాగా బాబాయ్ కుమార్తె సునీత కూడా రంగంలోకి దిగడంతో ఇంకా ఎంతో కాలం మీ బిడ్డ సెంటిమెంట్ డైలాగు పనిచేయదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాజకీయంగా, కుటుంబపరంగా జగన్ అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాడు. దీంతో రాష్ట్రంలోని ప్రజలు జగన్ను తమ బిడ్డగా ఓన్ చేసుకునే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అమ్మఒడిలో కోత విధించారు. ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యం చేస్తున్నారు. డిగ్రీలు చదువుకున్న వాళ్లకు రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. ఏటా లక్షల మంది పక్క రాష్ట్రాలకు వెళుతున్నారు. గత 5 ఏళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కాదు కదా, కనీసం చిన్న పరిశ్రమ కూడా కొత్తగా ఏర్పాటు కాలేదు. ఒక్క విశాఖపట్నం తప్ప ఎక్కడా పేరు మోసిన పారిశ్రామిక కారిడార్ లేదు. ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. విభజన హామీలను సాధించడంలో పూర్తిగా విఫలం చెందారు. ఒక పక్క ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేరని మూసివేస్తూ మరోపక్క నాడు నేడు అంటూ కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు. డిఎస్సి ప్రకటన కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు మినహా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగాలు భర్తీ కాలేదు. ఈ పరిస్థితుల్లో ఎవరు జగన్ను బిడ్డగా ఆదరిస్తారు? మరోవైపు జగన్ చెల్లెలు షర్మిల కూడా కడప నా పుట్టిల్లని చెప్పుకుంటోంది. జగన్ ఎలా పుట్టారో తాను కూడా అలానే పుట్టానన్నారు. ఇద్దరం జమ్మలమడుగు ఆసుపత్రిలోనే పుట్టినట్లు చెప్పుకొచ్చారు. జగన్కు తాను వ్యతిరేకి కాదన్న షర్మిల ఇద్దరిది ఒకే రక్తమన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మారిపోయారని ఆరోపించారు. ఇప్పుడున్న జగన్ను ఎప్పుడూ చూడలేదన్నారు. ఆయనకి, క్యాడర్కి, పార్టీకి తాను చేసిన సేవలు గుర్తులేవన్నారు. తనపైనే స్టోరీలు అల్లుతున్నారని ఆవేదన చెందారు. రోజుకో జోకర్ను తీసుకొచ్చి బురద జల్లుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. వైఎస్ బిడ్డగా నన్ను కూడా దీవించమని షర్మిల ప్రచారం చేస్తుంది. సొంత చెల్లెలి అంతగా వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఇక ప్రజలు ఎలా జగన్ను సొంతవాడిగా భావిస్తారని సామాన్య జనాలంటున్నారు.
కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత షర్మిల వైసీపీతో పాటు అన్న జగన్పై విరుచుకుపడుతోంది. వైఎస్కు నిజమైన వారసురాలనని చెబుతోంది. దీంతో వైఎస్ అభిమానులు షర్మిల వైపు నడిచే అవకాశం ఉందని తాజా సమీకరణాలతో అర్థమవుతోంది. ఏపీ కాంగ్రెస్లో అన్ని స్థాయిలలోనూ షర్మిల నాయకత్వాన్ని స్వాగతిస్తున్నారు. పాత కాంగ్రెస్ నాయకులు షర్మిలతో నడిచే అవకాశం ఉందని తెలుస్తోంది. షర్మిల కూడా నేను ఇక్కడ పుట్టిన బిడ్డని అంటూ ప్రచారం చేసుకుంటోంది. ఈ క్రమంలో జగన్ కన్నా షర్మిలనే బిడ్డగా భావించే అవకాశాలు కనబడుతున్నాయి. తల్లి విజయమ్మ ఇప్పటికీ సైలెంట్గా ఉండడం కూడా జగన్కు ఇబ్బందిగానే ఉంది. ఒకప్పుడు తనని దూరం పెట్టిన బిడ్డ కోసం ఇప్పుడు విజయమ్మ ఎలా మంచిగా చెబుతుంది? మరోవైపు బాబాయ్ హత్య కేసు కూడా జగన్కు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. సునీత రంగంలోకి దిగి ఎలాంటి ఆరోపణలు చేస్తుందో అనే భయం పట్టుకుంది. ఇక జగన్ అవినాష్ రెడ్డిని ఎంతో కాలం కాపాడలేరని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. సునీత రంగప్రవేశంతో వివేకానందరెడ్డి హత్య కేసు కొత్త మలుపు తిరగనుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలంటున్నాయి. షర్మిల దగ్గర బ్రహ్మాస్త్రం ఉందని, ఆ బ్రహ్మాస్త్రమే బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి షర్మిల ఇప్పటి వరకు కుటుంబ విషయాలను పెద్దగా ప్రస్తావించలేదు. కుటుంబంలో చీలికలకు జగనే కారణమని చెప్పడం మినహా ఇంకా దేనిపైనా విమర్శలు చేయలేదు. రాబోయే రోజుల్లో బాబాయ్ హత్యపై సంచలన వ్యాఖ్యలు చేయనుందని తెలుస్తోంది. కానీ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అన్నీ షర్మిల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, కుటుంబ విషయాలను బజారును లాగే విధంగా మాట్లాడుతుందంటండో దానికి తగ్గట్టుగానే కౌంటర్ ఇస్తున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే షర్మిల ఏదో ఒకరోజు తన బ్రహ్మాస్త్రంగా భావిస్తున్న బాబాయ్ వివేక హత్యను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో వైఎస్ సునీత కూడా కాంగ్రెస్లో చేరే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి. ఆమె చేరిన తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రాజకీయమయ్యే అవకాశం ఉంది. అప్పుడు అసలు ఫ్యామిలీ డ్రామా ప్రారంభమవుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయాయి. నిజానికి వైఎస్ వివేక హత్య కేసులో ఏం జరిగిందో మొత్తం వైఎస్ కుటుంబ సభ్యులందరికీ తెలుసు అని ప్రజల్లో నానుడి ఉంది. దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత కేసు కొత్త మలుపు తిరిగింది. కానీ రాజకీయ కారణాల వల్ల విచారణ నత్తనడకన నడుస్తోంది. ఒక్కొక్కరు నిజాలు బయటపెట్టడం ప్రారంభిస్తే అసలు నిజాలు వెల్లువలా తన్నుకుంటూ బయటకు వస్తాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. వివేక హత్య జరిగినప్పుడు అందరూ సమైక్యంగానే ఉన్నారు. వైఎస్ వివేక కుమార్తె సునీత కూడా జగన్కే మద్దతు పలికారు. కానీ ఈ 5 ఏళ్లలో మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు అసలు నిజాల్ని ఎవరికి వారే బయట పెట్టుకునే సమయం వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బ్రతకాలంటే వైసీపీని ఓడించాల్సిందేనని హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో షర్మిల ఖచ్చితంగా ఈ విషయాలు బయట పెడుతుందని సమాచారం. చూడాలి మరి రానున్న రోజుల్లో షర్మిల తన బ్రహ్మాస్త్రం ఎలా వాడుకుంటుందో. సొంత తల్లిని దూరం చేసుకొని ప్రజల ముందుకు వచ్చి మీ బిడ్డ అంటే జనం నమ్ముతారా? తోడబుట్టిన చెల్లితోనే చీవాట్లు తింటున్న జగన్ను జనం నమ్ముతారా? మీ బిడ్డ అంటూ జనాన్ని ఆకట్టుకోవాలని చూస్తున్న జగన్ ప్రయత్నం ఫలిస్తుందా? ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి. వనగిషిలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.